నిన్న ఆంధ్రజ్యోతి, ఇవాళ ఈనాడు, ఇంకో పక్కన మహాటీవీ పేరు కూడా రాసి బొమ్మ కూడా పెట్టింది. వీళ్ళు పేరు రాయడానికి భయపడుతున్నారు. ఆ విషయంలో వంశీ మెచ్చుకోవాలి. వంశీని ఒకప్పుడు ఆమె చిన్న బొటిక్ నిర్వహించుకునేవారు. వైకాపాయంలో ఆ పార్టీ నాయకుల అండదండలు, అప్పట్లో జిల్లాలో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలతో 5 ఏళ్ళు అత్యంత పవర్ఫుల్గా తయారయ్యారు. జిల్లాలోకి పోలీస్ స్టేషన్లు తన కనసైగలతో శాసించేంతగా తయారై సెటిల్మెంట్లు దందాలతో పెట్టిరేగిపోయారు. డెన్లు ఏర్పాటు చేసుకుని రౌడీ షీటర్లతో గ్యాంగులు నడిపించారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కోట్లు కూడబెట్టారు. తనకు తాను ఓ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శిగా పరిచయం చేసుకుంటూ ఈ దందాలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్ళ పాటు వ్యూహాత్మక మౌనం పాటించిన ఆమె తాజాగా మళ్ళీ పైరవీలు దందాలు మొదలుపెట్టేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీకి నిబంధనల విరుద్ధంగా ఇటీవల పెరోల్ ఇప్పించడంలో ఆమెదే కీలక పాత్ర అని సమాచారం. వైన్ షాప్ మేనేజర్ హత్య చేసిన కేసులో తిరుపతి జిల్లా గూడూరుకి చెందిన శ్రీకాంత్ దోషిగా తేల్చిన న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2010 నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో అతను ఖైదీగా ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 12 జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శ్రీకాంత్ 2018 నవంబర్లో మళ్ళీ పోలీసులు చిక్కి అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. పెరోల్ కోసం ఇటీవల శ్రీకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్ బయటకు వస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అతను పెరోల్ ఇవ్వద్దంటూ నెల్లూరు తిరుపతి జిల్లాల ఎస్పీలు నెల్లూరు జైలు సూపరింటెండెంట్కి అభ్యంతరం తెలిపారు. వాటిని బేఖాతరు చేస్తూ అతను 30 రోజులు పెరోల్ మంజూరు చేస్తూ కొద్ది రోజుల క్రితం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాంత్ కారాగారంలో ఉంటే అతని గ్యాంగ్ను తానే నడిపిస్తూ దందాలు చేస్తున్న సదరు మహిళే నెల్లూరు జిల్లాలో కొంతమంది నాయకులతో పాటు సచివాలయంలోనూ కొందరు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి మరి ఈ పెరోల్ మంజూరు చేయించారని చెప్తున్నారు. ఈ వ్యవహారం వివాదాస్పదం అవడంతో ప్రభుత్వం పెరోల్ రద్దు చేసింది. అయితే ఆ మహిళ ఏ స్థాయిలో పైరవీలు సిఫార్సులు చేస్తున్నారు, అధికార యంత్రాంగం ఎంతలా సాగిలపడుతుందో చెప్పేందుకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. అనారోగ్యం పాలయ్యారంటూ శ్రీకాంత్ను గత ఏడాది డిసెంబర్లో నెల్లూరు జిల్లా జైలు అధికారులు తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు వాహనం దిగి అతను ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఢీకోణంతో చేయి విరిగింది. దీంతో శ్రీకాంత్ను మళ్లీ నెల్లూరు జీజీహెచ్కి తరలించారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అతన్ని ఎవరూ కలవకుండా చూడాల్సిన బాధ్యత సెంట్రీ పోలీసుదే. కానీ ఈ పవర్ఫుల్ మహిళకు సెంట్రీ విధిలో ఉన్న పోలీసులు దాసోహం అయిపోయారు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళేవారు. ఆసుపత్రి పడకపై ఖైదీ శ్రీకాంత్ ఆమెతో సరసాలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.